మనసు ఇది నీ జీవితాన్ని నిర్మించే ఒక శక్తి, అలాగే నీ జీవితాన్ని నాశనం చేసే శక్తి కూడా. ఒకే మనసు ఒకరిని శిఖరానికి తీసుకెళ్తోంది, మరొకరిని అగాధంలోకి తోసేస్తుంది. నువ్వు నిద్రలో ఉన్నా అది పనిచేస్తూనే ఉంటుంది, నువ్వు ఒంటరిగా ఉన్నా అది నీతో మాట్లాడుతూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించు, నీ జీవితంలో ఎక్కువగా ఎవరి మాటలు వింటావు? అది బయటి వాళ్ళవి అసలు కాదు, నీ మనసు మాటలే. అయితే ఆ మనసు నిజంగా నీకు సహాయం చేస్తుందా, లేక నిన్ను అడ్డుకుంటుందా? కొన్నిసార్లు అది నీకు ధైర్యం ఇస్తుంది, కొన్నిసార్లు అదే మనసు నిన్ను కిందకి లాగేస్తూ ఉంటుంది. అయితే ప్రశ్న ఏంటంటే, మనసు నిజంగా నీ మిత్రుడా లేక శత్రువా? ఈరోజు మనము ఈ ప్రశ్నకి లోతైన సమాధానం తెలుసుకుందాం. మనసు ఒక సాధనం లాంటిది. అది స్వయంగా మంచిది కాదు, చెడ్డది కాదు. నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో అది ఎలా మారుతూ ఉంటుంది. ఒక కత్తి వంట చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే దానివల్ల గాయం కూడా అవుతుంది. మనసు కూడా అంతే. మనం రోజుకు 60,000 ఆలోచనలు చేస్తామని చెబుతారు, కానీ అందులో చాలా ఆలోచనలు మనకి ఉపయోగం లేకుండా ఉంటాయి. గతం గురించి ఆలోచించటం, భవిష్యత్తు గురించి భయపడటం, ఇవి మనసు చేసే ఆటలు. మనసు ఒక వస్తువు కాదు, అది ఒక ప్రక్రియ. అది నీ గత అనుభవాలు, నీ జ్ఞాపకాలు, నీ భావాలు, నీ భయాలు, ఇవన్నీ కలిపి తయారైనది. మనసు ఎప్పుడు 2 దిశల్లో పరిగెడుతూ ఉంటుంది. ఒకటి గతం, రెండవది భవిష్యత్తు. గతం అంటే ఏంటి? పశ్చాత్తాపం, బాధ, తప్పులు. భవిష్యత్తు అంటే భయం, ఆందోళన, అనిశ్చితి. కానీ నిజంగా జీవితం ఎక్కడ జరుగుతూ ఉంటుంది? ఈ క్షణంలో మాత్రమే. కానీ మనసు ఈ క్షణంలో అస్సలుండదు. మనసు శత్రువుగా మారే సమయం అది ఎప్పుడంటే నువ్వు దాన్ని నియంత్రించలేనప్పుడు. ఉదాహరణకి, చిన్న సమస్యను పెద్దదిగా చూపించడం, అవసరం లేని భయాలు కల్పించడం, ఇతరులతో పోల్చటం, నేను సరిపోను అనే భావనను కల్పించటం. ఇవి అన్నీ మనసు చేసే మాయలు. ఒకసారి గమనించు, నీకు బాధ కలిగించిన సంఘటన కంటే నీ సంఘటన గురించి నీ ఆలోచనలే ఎక్కువ బాధ ఇస్తాయి. అదే మనసు శత్రువుగా మారిన సూచన. ఎగ్జాంపుల్, ఓవర్ థింకింగ్. నువ్వు ఒక చిన్న తప్పు చేశావు, మనసు చెప్తుంది నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు, నీ వల్ల ఏమవ్వదు. ఒక చిన్న తప్పు పెద్ద నెగిటివ్ స్టోరీగా మారుతూ ఉంటుంది. రెండవది కంపారిజన్. ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియాలో చూసినప్పుడు మనసు చెప్తోంది వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు, నువ్వేం చేస్తున్నావు. ఇక్కడ పోలిక నీ సంతోషాన్ని దొంగిలిస్తుంది. 3. ఫియర్ క్రియేషన్. నిజంగా ఏ ప్రమాదం లేకపోయినా మనసు చెబుతోంది ఏదో తప్పు జరుగుతోంది అని, నువ్వు ఫెయిల్ అవుతావు అని. ఇది అసలు జరిగినది కాదు, కానీ మనసు కల్పించిన ఒక కథ. 4వది గతాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం. ఒక పాత సంఘటన మనసు దానిని వదలదు, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. సంఘటన కంటే ఆ ఆలోచనలే ఎక్కువ బాధేస్తాయి. ఈ పరిస్థితిలో మనసు అనేది నీ శత్రువు. అయితే మంచి వార్త ఏంటంటే, ఇదే మనసు నీకు గొప్ప మిత్రుడిగా కూడా మారగలదు. ఎలా అంటే, 1. అవగాహన. నీ ఆలోచనలు నువ్వు కాదు అని తెలుసుకో. 2వది ప్రస్తుతంలో ఉండటం. గతం, భవిష్యత్తు వదిలి ఈ క్షణంలో జీవించు. 3వది ధ్యానం. రోజుకు 10 నిమిషాలైనా మనసును శాంతపరచు. 4వది పాజిటివ్ ఇన్పుట్. నువ్వు ఏమి చూస్తావో, వింటావో అది నీ మనసును నిర్మిస్తూ ఉంటుంది. నువ్వు మనసును నడిపిస్తే అది నీ మిత్రువు, మనసు నిన్ను నడిపిస్తే అది నీ శత్రువు. మనసు యొక్క ప్రధాన పని ఏంటంటే నిన్ను రక్షించటం. అందుకే అది ప్రమాదాలను ముందే ఊహిస్తుంది, నెగిటివ్ విషయాలను ఎక్కువగా గుర్తుంచుకుంటుంది, భయాన్ని సృష్టిస్తుంది. అది నీ శత్రువు కావాలని కాదు, అది నీకు రక్షణ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఈ కాలంలో నిజమైన ప్రమాదం తక్కువ, కానీ మనసు ఇంకా అదే పాత విధానంలో పనిచేస్తూ ఉంటుంది. అందుకే చిన్న విషయాలకు కూడా పెద్ద సమస్యగా చూపిస్తోంది. ఇప్పుడు ముఖ్యమైన భాగం, మనసుని మిత్రుడిగా ఎలా మార్చాలి. మొదటగా అవేర్నెస్. నీ ఆలోచనలను గమనించాలి. ఇది నిజమా లేక నా మనసు కథ అని అడగాలి. 2వది థాట్ సెపరేషన్. అంటే నువ్వు నీ ఆలోచనలు కాదు. ఆలోచనలు వస్తాయి, పోతాయి, నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావు. 3వది మెడిటేషన్. రోజుకి 10 నుంచి 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చో, శ్వాసపై దృష్టి పెట్టు. ఇది మనసు నెమ్మదిగా చేస్తుంది. 4వది పాజిటివ్ కండిషనింగ్. మంచి పుస్తకాలు చదువు, మంచి మాటలు విను, మంచి వ్యక్తులతో ఉండి మన ఇన్పుట్ మీదే పనిచేస్తుంది. 5వది యాక్షన్ ఓవర్ థింకింగ్. ఎక్కువగా ఆలోచించకుండా చిన్న యాక్షన్స్ తీసుకో. యాక్షన్ అనేది నీ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, థింకింగ్ అనేది నీ ఫియర్ని పెంచుతోంది. ఇక్కడ 2 వ్యక్తులు, ఇద్దరు ఒకే సమస్యతో బాధపడుతున్నారు. ఒకరు ఇలా అనుకుంటారు, నా జీవితం అయిపోయింది అని. మరొకరు, ఇది ఒక అవకాశము అని. పరిస్థితి ఒకటే, కానీ మనసు వేరేలా స్పందించింది, ఫలితం కూడా వేరేలా వచ్చింది. అందుకే జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు, నీ మనస్సు. అంతిమంగా మనసు నీ శత్రువు కాదు, మిత్రుడు కాదు, అది నీ సేవకుడు. నువ్వు దాన్ని ఎలా ఉపయోగిస్తావో అది అలా మారుతూ ఉంటుంది. కాబట్టి నీ మనసును నువ్వు నడిపించు, దానికి బానిసవ్వద్దు. చివరిగా, మనసు నీ చేతిలో ఉంటే అది మిత్రుడు, మనసు చేతిలో నువ్వుంటే అది నీ శత్రువు. ఇదే
తత్వ టాక్స్.